అమరజీవి కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహిత్య పురస్కారం 2023 సందర్భంగా సమర్పిస్తున్న ఆడియో. రచన ఫెలిక్స్ గ్రీన్. అనువాదం అమరజీవి కొమ్మారెడ్డి కేశవరెడ్డి. పఠనం డాక్టర్ దుట్టా సమంతకమణి. సమర్పణ ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ. ప్రగతికి ప్రతిబంధకాలు. 3వ అధ్యాయం. హింస, అహింస. ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూపుకి చెందిన వారు పూర్తిగా శాంతి కాముకులు. వారు హింసని అణచడానికి, హింసను ప్రయోగించటం వైరుధ్యమే కాక, హింసా ప్రయోగం నైతికంగా పాపమని, క్రైస్తవ మతం దానిని నిషేధిస్తుందని, ఉద్దేశాలేమైనా, వాంఛించే ప్రయోజనాలేమైనా హింసకు పాల్పడేవాడు ప్రకృతిని, భగవంతుణ్ణి వ్యతిరేకించేవాడని వాదన చేస్తారు. మరికొందరు శాంతి కాముకులు హింసా ప్రయోగం స్వీయ పరాజయంతో అంతమవుతుందని, భౌతికపరమైన హింస అణిచివేత హింసకు మరొక రూపం పొదిగి మరికొంత హింస అణిచివేతలు అనే పిల్లల్ని చేసి వృద్ధి చేస్తాయని, కాబట్టి హింస అణిచివేతలకు ఎలాంటి ప్రతిఘటన లేకుండా యథేచ్ఛగా సాగనివ్వడం ద్వారానే అవి అంతమవుతాయని కూడా విశ్వసిస్తారు. ప్రతిఘటించకపోవటం హింసని ఏ విధంగా అణిచివేస్తుందో వారు వివరించరు. అయితే ఒక విషయం మాత్రం వారు చెబుతారు. అదేమిటంటే, హింసాయుత పద్ధతులను అవలంబించే వ్యక్తికి లొంగిపోతే అతడు హింసని ప్రయోగించవలసిన అవసరం ఉండదు అని. 2 చేతులు కలిస్తేనే కదా ఘర్షణ, ఒక్క చెయ్యి శబ్దం చేయలేదు కదా, ఇలాంటి సామెతలను వల్లిస్తారు. హింసకి లొంగిపోవటం హింసను అంతం చెయ్యదు, హింసని తృప్తిపరుస్తుంది. హింసకు గురయ్యేవాడు హింసను నిరోధించేందుకు ప్రయత్నించకపోవడం వల్ల దాని కొనసాగింపుకు తోడ్పడుతూ హింసాయుత కార్యక్రమాల్లో భాగస్వామి అవుతాడు. నిస్సహాయత, హింసాయుత కార్యక్రమాలకు పాల్పడని వానిలో దయ, సానుభూతి లాంటి సున్నిత భావాలను కలగజేసి హింసా ప్రవృత్తిని తగ్గిస్తుందని కొందరి వాదన. కానీ ఇది వాస్తవాలతో సంబంధం లేని ఊహాజనితమైన వాదన కాదా? నిస్సహాయత హింసను అంతం చేసిన సంఘటనలు ఎక్కడా కనిపించవు. నిస్సహాయతను అవకాశంగా తీసుకుని దాడులను తీవ్రతరం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. జర్మన్ యూదుల నిస్సహాయత హిట్లర్లో దయా సానుభూతులను రేకెత్తించిందా? దక్షిణ వియత్నాంలోని సంగ్మీ గ్రామ స్త్రీల, పసిబిడ్డల నిస్సహాయత ఊచకోత కోయకుండా అమెరికా సైనికుల బండరాతి గుండెలను కదిలించగలిగిందా? శాంతియుతమైన లొంగుబాటు సానుభూతిని కలిగించేటట్లయితే బానిస యజమానులుగా ఎలా కొనసాగారు? మతపరమైన విజ్ఞప్తి మనపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మానవులుగా జీవించే ఘర్షణ లేని సమాజం, ఘర్షణ యుద్ధం అనేవి గతకాలపు పీడ కలలుగా మాత్రమే గల సమాజం మనందరం కోరదగినదే. మతపరమైన విశ్వాసాలు గల శాంతి కాముకులు అదే చెబుతారు. కాబట్టి వారి వాదనలను సవాలు చేయాలంటే మనం కాస్త తొట్రుపాటు పడక తప్పదు. ప్రస్తుతం ఉన్న హింస, దోపిడీని అంతమొందించాలని కోరే మనం, ప్రస్తుతమున్న సమాజానికి మారుగా నూతన సామాజిక ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని కోరే మనం కూడా ఆ మార్పులు హింస లేకుండా జరగాలనే అంతరాంతరాల్లో కోరతాము. శాంతి కాముకులు చేసే వాదనను వ్యతిరేకించడంలో మనం కొంత మెతక వైఖరిని అవలంబించడానికి కారణం దానిపై కొద్దో గొప్పో అభిమానం మిగిలి ఉండటమే. శాంతి కాముకులు చేస్తున్న విజ్ఞప్తిలో చిత్తశుద్ధి లేదు. కానీ మనం చేసే ప్రతి పని ఒప్పు అని నిర్ధారించుకోవడానికి ఒక ప్రామాణిక ఆధారం కొరకు వెతుకుతాము. కానీ ఈ వెతకటం మన చుట్టూ ఉన్న జీవిత సత్యాలను విస్మరించడమే అవుతుంది. జర్మనీ యూదుల్ని, వియత్నాం గ్రామీణ ప్రజల్ని చంపడంతో భగవంతుని ఆదేశాలను ముందుకు తీసుకుపోతున్నారని ఓదార్పు వాక్యాలు పలకటం ఎంత చిత్తశుద్ధితో కూడిన చర్య! ఇది క్రిస్టోఫర్ కార్డ్వెల్ పదునైన మాటల్లో చెప్పాలంటే, ఈ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ఎలాంటి పోరాట మార్గం, ఎలాంటి ఆయుధం చేపట్టక బూర్జువా సామాజిక వ్యవస్థలో నిరాసక్తంగా పాల్గొంటూ దీనికి రక్షణగా నిలబడే వారిని చూస్తుంటే, దొంగ కంటే దేనికీ కనబడని కంచెమీద, వ్యభిచారుని కంటే వ్యభిచారాన్ని ప్రోత్సహించే వాని మీద కలిగే చిరాకు కలగక తప్పదు. బూర్జువా శాంతికాముకుడు,
నాగరిక జీవితంలో చాలా నీచమైన స్థానం ఆక్రమిస్తాడు. అతడు పనిచేసే వారి నెత్తిపై కూర్చుంటాడు. ధనికులు తంతుంటే వద్దని సలహా ఇస్తూ ఉంటాడు. శాంతికాముకుడు, అహింసావాది ఎలాంటి జీవిత వాస్తవాలను ఎదుర్కొంటాడు? 2000 సంవత్సరాల క్రైస్తవ అహింసావాదం హింసని ఏమాత్రం తగ్గించకపోవటం చూస్తున్నాడు. క్రైస్తవ మత తాత్విక చింతనను విశ్వసిస్తున్న దేశాలు చాలా హింసాయుతంగా వ్యవహరించటం చూస్తున్నాడు. ఆటం బాంబులు వేస్తున్నవారు చర్చిలకు పోవడం చూస్తున్నాడు. మనల్ని కూడా ఒక మేరకు ఆకట్టుకుంటున్న శాంతి కాముకుల విజ్ఞప్తులు ఎందుకు విఫలమవుతున్నాయి? హింసకు సంబంధించిన వ్రేళ్లు భూమిలోనే ఉన్నాయి. అవి త్రవ్వి తీసివేయబడలేదు. క్రైస్తవ శాంతి కాముకత మనలోని మంచి భావాలను కదిలిస్తుంది. కానీ హింసాయుత కారణాలు, హింస ఏ విధంగా ప్రజ్వరిల్లుతుంది? మన సామాజిక భౌతిక పునాదిలో అది అవిచ్ఛిన్న భాగంగా ఎలా ఉంటూ వచ్చింది? ఇలాంటి విషయాలు వివరించడంలో విఫలమయ్యింది. వర్గ సమాజాన్ని, మనిషిపై మనిషి సాగించే దోపిడీ హింసల్ని, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదాలను పెకిలించివేయాలనే ప్రయత్నంతో సమ్మిళితం చేయబడని శాంతి అహింసల అన్వేషణ నిరర్ధకం. 2వ ప్రపంచ యుద్ధానంతరం వియత్నాం, క్యూబాలపై దాడులు, పలు దేశాలలో మిలిటరీ జోక్యాలు, మానవ మనుగడకే ముప్పు తెచ్చే న్యూట్రాన్ బాంబుల తయారీ వగైరా చర్యలు చేపడుతూ అమెరికా మన దేశంలోని అత్యధికుల మనసుల్లో తమది శాంతికాముక దేశమని, ఇతర దేశాలను కొల్లగట్టని దేశమని, ఇతరులను సఖ్యపరిచే దేశంగా ముద్ర వేయగలుగుతుంది. అమెరికా ప్రజల మనస్సులపై చేతల కంటే మాటలు బలమైన ముద్ర వేయగలుగుతాయి. తమ దేశం ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ ఇతర దేశాల భూభాగం ఆక్రమించే ఆసక్తి తమకు లేదని, తాము ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే కంకణం కట్టుకున్నామని అమెరికా ప్రెసిడెంట్లందరూ ఒకరి తర్వాత మరొకరు చెబుతూ వచ్చారు. ఇది పచ్చి అబద్ధమని ప్రపంచపటం స్పష్టం చేస్తుంది. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం 1945 జులైలో అదే అబద్ధాన్ని తమ మామూలు ధోరణిలో ప్రెసిడెంట్ పునరుద్ఘాటించినప్పటికీ పసిఫిక్ మహాసముద్రంలో అన్ని మిలిటరీ స్థావరాల్ని అట్టిపెట్టుకుంది. క్యూబా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ భద్రతా సమితిలో అడ్లాయ్ స్టీవెన్సన్ మాట్లాడుతూ ఇలా అన్నారు: ప్రపంచ శాంతి పరిరక్షణకు శాంతిని గురించి మాట్లాడడం కాక చేతల్లో చూపించటానికి మేము విధేయతగా యునైటెడ్ నేషన్స్ని బలపరుస్తాం. మేము చర్చలను ఎప్పుడూ తిరస్కరించలేదు. తీవ్రమైన సమస్యలకు కూడా శాంతియుత పరిష్కారాల కోసం చర్చల మీద చర్చలు జరిపాము. ఈ ప్రకటనలో ప్రతి మాట పచ్చి అబద్ధం. వివిధ సందర్భాలలో ఇలాంటి మాటలు మాటిమాటికి చెప్పే అబద్ధాలను నిజాలుగా అమెరికా శాంతికాముక దేశంగా ప్రచారం చేసి నమ్మించడం జరుగుతుంది. అమెరికా ప్రజలు ప్రత్యక్ష చర్యకు దిగి తమ గమ్యాన్ని తాము నిర్ణయించుకోనకపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది అమెరికా తనకు తానుగా చూపించుతున్న అమెరికా ప్రతిబింబానికి, చారిత్రక వాస్తవానికి మధ్య అగాధముండటం. పెట్టుబడిదారీ దేశాల ప్రజలు హింసాయుత పదజాలాన్ని వ్యతిరేకించే విధంగా నియంత్రణ చేయబడతారు. పాశ్చాత్య ఉదారవాది హింసను వినతగనిదిగా, కనదగనిదిగా భావిస్తాడు. చైనా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రమైన పదజాలంతో ఆక్షేపించినప్పుడు చైనా ఎడల మిత్రభావం గల పాశ్చాత్యులు కూడా కలవరపడతారు. మరికొంచెం సరళ పదజాలంతో, మరికొంత నెమ్మదిగా, మరికొంత హేతుబద్ధంగా ఆక్షేపించవచ్చునని అభిప్రాయపడతారు. అంటే మాలాగా మాట్లాడవచ్చు గదా అని భావిస్తారు. చైనా తీవ్రమైన విషయాన్ని తీవ్రంగా చెప్పింది కానీ అతిశయించి చెప్పలేదు. హిట్లర్ యూదులను చంపడానికి వినియోగించిన విషవాయువుని గురించి కూడా సున్నితంగానే చెబుతారు అమెరికా వారు. కానీ అమెరికా సామ్రాజ్యవాదం మానవతకు ప్రధానమైన శత్రువని ఈసడించడంతో అమెరికా అవలంబించే తీవ్రమైన హింసాకాండను నిష్కర్షగా వ్యక్తం చేస్తుంది చైనా. పాశ్చాత్య రాజకీయవేత్తలు తీవ్రమైన అమానుషమైన హింసాకాండను కూడా కొంచెం అధికంగా చంపడం, బాడీ కౌంట్, రక్షణ చర్యలు, ప్రతీకార చర్యల్లాంటి పదజాలంతో చెప్పగలరు. యూదుల సామూహిక హత్యాకాండను హిట్లర్ తుది పరిష్కారం అన్నట్లుగా పెంటగన్ కూటమి గందరగోళపరిచే పదజాలాన్ని అభివృద్ధిపరిచింది. అహింసను అవగాహన చేసుకోవాలంటే హింస యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. బానిస ఫ్యూడల్ సమాజాల్లో లాగా పెట్టుబడిదారి సమాజంలో కూడా హింసకి మూల కారణం ఆ సమాజం అనుసరించిన ఆర్థిక విధానమే. ఫ్యూడలిజం బంధాలను తెంచిందాకా బూర్జువా ఉత్పత్తి పరిమితంగానే జరిగింది. ఎవరి వ్యవహారాలను వారు
స్వేచ్ఛగా వీలైనంత తక్కువ ప్రభుత్వ జోక్యంతో కొనసాగించుకొనడమే బూర్జువా స్వేచ్ఛ. ఆస్తిపాస్తులను తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకునే స్వేచ్ఛ కొరకు సాగిందే బూర్జువా విప్లవం. ఫ్యూడల్ వ్యవస్థలో భూమిపై యాజమాన్యం, భూమిపై పనిచేసే వారిని దోచుకోవటం ఆస్తిగా పరిగణించబడేది. భూమిపై యాజమాన్యాలు స్థిరపడాలంటే ఇతరులు దానిని ఆక్రమించుకొనకుండా కొన్ని నియమ నిబంధనలు ఉండి తీరాలి. చట్టం, సాంప్రదాయ నిబంధనల పట్ల ఫ్యూడల్ వ్యవస్థలో ఎక్కువ మక్కువ ఉండేది. అప్పటికి కొత్తగా రంగం మీదికి వచ్చిన బూర్జువాలకు వస్తువుల మీద, పెట్టుబడి మీద ఆసక్తి ఎక్కువ. డబ్బును వారు ఉపయోగించుకొనడంపై విధించబడే షరతులను వారు తీవ్రంగా వ్యతిరేకించేవారు. బానిస వ్యవస్థలో యజమాని బానిసకు ఉండే సంబంధం, ఫ్యూడల్ వ్యవస్థలో భూస్వామికి రైతుకి ఉండే సంబంధం మనుషుల మధ్య ఉండే సంబంధాలు. ఒకరి ప్రయోజనం కొరకు మరొకరిపై ఆంక్షలు, షరతులు విధించబడేవి. కానీ మనిషికి, అతని డబ్బుకి ఉండే సంబంధం మనిషికి ఒక వస్తువుకి మధ్య ఉండే సంబంధం. పెట్టుబడిదారుడు తన డబ్బును తన ఇష్టం వచ్చినట్లు వినియోగించుకునే స్వేచ్ఛ కావాలంటాడు. మనిషిని మనిషి దోపిడీ చేయడం తప్పే, కానీ వస్తువును దోపిడీ చేయడం ఏంటి? వస్తువు దోపిడీకి ఎలా గురవుతుంది అని వాదన చేసేవాడు. ఇది వితండవాదం. తన ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవాలని పెట్టుబడిదారుడు కోరే పెట్టుబడి ప్రజల శ్రమచే సృష్టించబడుతుంది. కార్మికుడు చేసే ఉత్పత్తిలో కొంత భాగాన్ని అతడికి చెందకుండా చేయడం వల్లనే పెట్టుబడి పోగుబడుతుంది. కాబట్టి మనిషికి, అతడి పెట్టుబడికి మధ్య ఉండే సంబంధం కూడా మనుషుల మధ్య సంబంధమే. కానీ ఇది ముసుగులో సాగుతుంది. బానిస, ఫ్యూడల్ సమాజాలలో ఒక వర్గం మరో వర్గాన్ని చేసే దోపిడీ స్పష్టంగా కనిపించేది. కానీ బూర్జువా పెట్టుబడిదారీ సమాజంలోని దోపిడీ పెట్టుబడి అనే తటస్థ ఏజెంటు ద్వారా జరుగుతున్నట్లు పైకి కనిపిస్తుంది. బూర్జువా ఆర్థిక వ్యవస్థ చట్టం ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకున్న సామాజిక పెట్టుబడి ద్వారా ఒక వర్గం మరొక వర్గంపై చేసే హింసాయుత ఆధిక్యతపై నిర్మించబడింది. బూర్జువా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది వ్యాపిస్తున్నంతకాలం దాని ఆధిక్యతకు చెందిన హింస కూడా దానిలోనే నిగూఢంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ దానిలో వైరుధ్యాలు పెల్లుబికినప్పుడు, పెరిగిన ఉత్పత్తితో పాటు పేదరికం, నిరుద్యోగం ప్రబలినప్పుడు, అంటే ప్రైవేటు వ్యక్తుల లాభాలు ప్రజల జీవితాన్ని దుర్భరం చేసేటప్పుడు, అప్పుడు ఈ విధానంలో నిక్షిప్తంగా ఉన్న హింస పెల్లుబుకుతుంది. బూర్జువా ప్రభుత్వం వ్యక్తిగత ఆస్తులను సాయుధ బలంతో రక్షించే సాధనం. వాస్తవంగా వారి హక్కులు గాని, ఆస్తి హక్కుల్ని కాపాడుకొనడానికి బూర్జువాలు ఏ మేరకైనా, ఎంత హింసాకాండకైనా సిద్ధపడతారు. బానిస సమాజంలాగానే ఈనాటి బూర్జువా సమాజం హింసతోనే మనగలుగుతుంది. హింస లేకుండా అది ఒక్క క్షణం కూడా బ్రతకలేని స్థితికి చేరుకున్నది. బూర్జువాలు ప్రవచించే స్వేచ్ఛ యొక్క హృదయంలోనే హింస ఉన్నది. హింసాయుత సమాజంలో అహింస ఎలాంటి కార్యాచరణను ప్రోత్సహించలేదు. ఎంత చిత్తశుద్ధి కలిగిన అహింసావాది కూడా ఈ సమాజంలో తటస్థ వైఖరిని అవలంబించలేడు. బూర్జువా ఆర్థిక విధానాన్ని అంగీకరించి దానికి వత్తాసుగానైనా ఉండాలి, లేక దీనిని వ్యతిరేకించే దానితో కలిసి ప్రత్యామ్నాయం కొరకు తన వంతు పోరాటాన్ని తాను నిర్వహించాలి. బూర్జువా సమాజం దానంతట అది పతనం కాదు. దాన్ని రక్షించుకొనడానికి అధీనంలో ఉన్న ప్రతి ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. పోరాటం ద్వారానే ప్రత్యామ్నాయ సమాజ స్థాపన సాధ్యపడుతుంది. శాంతి, అహింస లాంటి మధ్య మార్గం ద్వారా అటు బూర్జువా హింసని, ఇటు విప్లవకారుల హింసని అణిచివేయటం సాధ్యపడుతుందనుకోవటం భ్రమే. అలాంటి మార్గం ప్రస్తుత దోపిడీ సమాజ మనుగడ కొనసాగింపుకు మాత్రమే తోడ్పడుతుంది. పెట్టుబడిదారీ సమాజంలోని హింస ఏదో ఒక రూపంలో ఉంటుంది. హింస ఎటూ అనివార్యం కాబట్టి అది ఏ ప్రయోజనాన్ని ఆశించి ప్రయోగించబడుతుంది అని ఆలోచించాలి. ప్రస్తుత హింసాయుత వ్యవస్థ కొనసాగడానికా, లేక ప్రత్యామ్నాయం కొరకా? సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పేదవారు చేసే ప్రయత్నాన్ని కలవారు ఎప్పుడూ ప్రతిచోటా అడ్డుకుంటారు. విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించుకున్న బూర్జువాలు తిరుగుబాటంటే కలవరపడుతున్నారు. సాయుధ విప్లవం ద్వారా స్వతంత్ర దేశంగా అవతరించిన యునైటెడ్ నేషన్స్ అది సంపన్న దేశమై ఈనాడు యథాతథ స్థితిని కాపాడుకోవడానికి కంకణం కట్టుకున్నది. ప్రపంచంలో ఎక్కడ విప్లవం చెలరేగినా అణిచివేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. విప్లవోద్యమాలను అణిచివేయడానికి,
విప్లవ ప్రభుత్వాలను పడగొట్టడానికి సామ్రాజ్యవాదం సంసిద్ధంగానే ఉంది. చాలా కాలం వరకు చైనా విప్లవ ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ విధానంగా ప్రకటించుకున్నది యునైటెడ్ స్టేట్స్. అలాగే క్యూబా ప్రభుత్వాన్ని కూడా. ఆయా దేశాలలో వ్యాపారంపై 100% నిషేధాన్ని ప్రకటించింది. తనకు సన్నిహితంగా ఉన్న దేశాలతో కూడా ఆ దేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదని ఒత్తిడి తెస్తుంది. ఆయా దేశాల శత్రువులకు ఆయుధాలను, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆయా దేశాల పెద్ద నగరాలను ధ్వంసం చేయగల అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తుంది. ఆయా దేశాల సరిహద్దుల కావల నౌకా విన్యాసాలు కొనసాగిస్తుంది. సరిహద్దులపై యుద్ధ వాహనాల విన్యాసాలు సాగిస్తుంది. ఆయా దేశాల సామాజిక పునర్నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇతర దేశాల నుండి వచ్చే అత్యవసర వస్తువులపై దిగ్బంధం విధిస్తూ అచ్చటగల తాత్కాలికమైన ఇబ్బందులను, లోపాలను గోరంతల్ని కొండంతలుగా చేస్తూ సోషలిస్టు ప్రభుత్వాలు పనిచేయని ప్రభుత్వాలని చెప్పడానికి నిదర్శనాలుగా చూపిస్తూ సామాన్య ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీయడానికి చేయగలిగిందంతా చేస్తుంది. విప్లవం వల్ల జరిగే హింసని, అలజడిని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సంపన్న దేశాలు. అవి విప్లవం వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. వార్తాపత్రికలు కూడా విప్లవ వ్యతిరేకతకు విపరీతమైన ప్రచారం ఇస్తాయి. విప్లవం వలన ప్రాణనష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చాలా ఎక్కువగానే జరుగుతుంది. కానీ పాశ్చాత్య దేశాలు గాని, అక్కడి ఉదారవాదులు గాని విప్లవం రాకపోవటం వల్ల జరిగే నష్టాలను అంచనా వేయరు. విప్లవానికి పూర్వం చైనాలో ఆకలి చావులు సంవత్సరానికి సరాసరి కనీసం 1 మిలియన్ ఉండేవి. ఒక్క షాంఘై నగరంలోనే ప్రతి సంవత్సరం వీధుల వెంట పడి ఉన్న 20,000 మృతదేహాలను తొలగిస్తున్నట్లు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది. చావు బ్రతుకు కాని బతుకు సాగించే చైనీయులు మిలియన్ల కొలది ఉండేవారు. దుర్భర దరిద్రంతో కొన్ని తరాలు గడిచిపోయాయి. కాని ఈనాడు చైనాలో ఆకలి బాధ లేదు. వీధుల వెంట శవాలను తొలగించాల్సిన పని లేదు. బిచ్చగాళ్లు లేరు. ప్రతివానికి పనుంది. అందరూ ఆరోగ్యంగా ఎదుగుతున్నారు. సరాసరి జీవన పరిమితి పెరిగింది. ప్రతిభా నైపుణ్యాలకు సమాన అవకాశాలున్నాయి. నిరక్షరాస్యత చీకటి దినాలు గతించాయి. అలాగే క్యూబాలో కూడా. క్యూబా విప్లవ ప్రభుత్వాన్ని అమెరికా కూలగొట్టగలిగి ఉంటే ఎందరు ఆకలి చావులకు గురయ్యేవారో, ఎందరు వికలాంగులై ఉండేవారో. ఏ పాశ్చాత్య దేశమైనా, ఏ ఉదారవాది అయినా, ఏ పత్రికలైనా అంచనాలు వేసి ప్రకటించారా? లాటిన్ అమెరికాలోని ప్రతి పెద్ద నగరంలో విప్లవాలు రానందున ఎందరు ఎలాంటి నికృష్ట జీవితాలు గడుపుతున్నారో నేను స్వయంగా చూశాను. భారతదేశంలో సంపన్న వర్గాల మధ్య పోగుపడి ఉన్న ధనాన్ని సామాజిక ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలకు ఎందుకు సేకరించడం లేదు అని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూని అడిగారు. అలా చేయడం వల్ల పోరాటాలు హింసా చెలరేగుతాయని, అవసరమైన సంస్కరణలు ప్రజాస్వామ్యయుతంగా, అహింసాయుతంగా తీసుకుని రాదలిచినట్లు ఆయన చెప్పారు. క్లాస్ బూర్జువా చెప్పే ఎంత చక్కని సమాధానం! హింస, కనిపించని హింస, బాధలు గూళ్లు కట్టుకుని ఉన్నాయి భారతదేశంలో. కడుపు నింపుకోవడానికి బుక్కెడు మెతుకులు లేక ప్రతి సంవత్సరం చస్తున్న లక్షలాది భారతీయ బిడ్డల గతేమిటి? బూర్జువా మనసుకి అది హింసగా తోచదు. బిడ్డల ఆకలి చావులు బ్రతుకును దుర్భరం చేసిన రక్తపాతరహితమైన సామూహిక హత్యకాండ కాక మరేమవుతుంది? బూర్జువాలు ఇలాంటి లెక్కల వివరాలు అందించడానికి ప్రయత్నించరు. పాశ్చాత్య దేశాల్లోని కొందరు విప్లవాలు సామాజిక లక్ష్యాలను చేరకుండా ఆటంకపరుస్తుంటాయని చెబుతుంటారు. 1.5 శతాబ్దం క్రిందే లార్డ్ మెకాలే ఇలా రాశారు: విప్లవం తర్వాత చెలరేగే అరాచకాన్ని గురించి మేము ఆందోళన చెందుతున్నాం. విజ్ఞానం, దయ, సానుభూతి, స్వేచ్ఛాఫలాలు. విప్లవం యొక్క తక్షణ ఫలితాలు దౌర్జన్యకరమైన నేరాలు, వైరుధ్యంతో కూడిన తప్పులు, స్పష్టమైన విషయాలపై లేనిపోని అనుమానాలు, తెలిసి తెలియని విషయాలపై పిడివాదాలు. ఇలాంటి సంక్షోభ సమయంలో శత్రువులు అరాచకాలని సృష్టిస్తూ ఉంటారు. వారు సగం పూర్తయి కట్టడానికి ఉపయోగించే పరంజాని పడగొడతారు. రేగిన దుమ్మును, పడిపోయిన ఇటుకరాళ్లను, అసౌకర్యంగా ఉన్న గదులను, అసమగ్రంగా ఉన్న భవనాన్ని చూపిస్తూ ఆ భవనం యొక్క వైభవం, అది అందచేయవలసిన వసతి సౌకర్యాలు ఏవి, ఎక్కడా అని ప్రశ్నిస్తారు. ఇలాంటి మోసపూరితమైన తప్పుడు వాదనలు చెలరేగితే సమగ్రమైన భవనాన్ని నిర్మించలేము. ప్రపంచంలో ఎక్కడా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేము. హింసను నివారించడానికి మధ్య మార్గం లేదు. యథాతథ స్థితి కొనసాగింపుకు తోడ్పడే హింసలోనైనా భాగస్వామ్యం వహించాలి, లేక ఈ వ్యవస్థను కూల్చడానికి ప్రయత్నించే హింసలోనైనా భాగస్వామ్యం వహించాలి.
రెండు ప్రయత్నాలలో ప్రయోగించబడేది హింసే అయినా రెంటికి ఎంతో తేడా ఉంది. హింసా ప్రయోగం దేనికి? హింసను పెంచటానికా? హింసను అంతం చేయడానికా? కమ్యూనిస్టులు విప్లవ విజయం కొరకు చేపట్టాలనే హింస పేరాశతో కూడిన హింసాయుత వ్యవస్థను సమూలంగా నాశనం చేసేందుకు. అనివార్యమైనప్పుడు కూడా ఎందుకు, ఏ మేరకు, ఏ పరిస్థితుల్లో హింసా ప్రయోగం అవసరం అనే విషయంపై కమ్యూనిస్టులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. హింస కొరకు చేసే హింసా ప్రయోగం విప్లవ ప్రతిఘాతకమైనది. ప్రజలపై విశ్వాసం కోల్పోయి చేపట్టే హింసా ప్రయత్నాలు, విఫల ప్రయత్నాలతో అసంతృప్తితో చేపట్టే హింసా ప్రయత్నాలు, ధైర్యం, సాహసం, పురుష లక్షణం లాంటి పదజాలంతో ఉద్రిక్తులై చేపట్టే హింసా ప్రయత్నాలు అపరిపక్వతకు ప్రతిరూపాలు. ఇవి విప్లవ కార్యాచరణకు హాని కలిగిస్తాయి. వీటికి విప్లవంలో స్థానం లేదు. యథాతథ స్థితి కొనసాగింపుకు జరుగుతున్న హింస తన ప్రయోజనాలు తప్ప సమాజాన్ని చూడలేని ఆశబోతుతనానికి సేవలు చేస్తున్నది. కమ్యూనిస్టులు అవలంబించే హింస దీనికి పూర్తిగా భిన్నమైనది. అవకాశం ఉంటే మాటలు, చర్చలతో సమాజాన్ని మార్చడానికి వారు విముఖులు కారు. కానీ విప్లవకారులు వాస్తవవాదులు. అధికారంలో ఉన్నవారు శాంతియుతంగా తమ అధికారాన్ని వదులుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. మార్గాంతరం లేనప్పుడే విప్లవకారుడు హింసా ప్రయోగానికి సిద్ధపడతాడు. అతడు దాన్ని తన స్వప్రయోజనాలను సాధించుకోవడానికి గాని, తన స్థాయిని పెంచుకోవడానికి గాని ప్రయోగించడు. మనిషిగా బ్రతకడానికి వీలుపడని సామాజిక వ్యవస్థను ధ్వంసం చేయడానికే ప్రయోగిస్తాడు.